triplex villas at Kollur, APR Projects. ఆఫర్ చేశారు అమెరికా అమ్మాయిని ఓ రకంగా మెయిన్ ప్రోటగనిస్ట్ లాగే దానిలో ఒక మనోరాలు వస్తుంది అనమాట చేయడం మొదలు పెడితే అది కైండ్ ఆఫ్ లవ్ ఐ రిసీవ్డ్ నాట్ ద మనీ మనీ విషయం చాలా భయంకరంగానే ఉండేది వాళ్ళని చూస్తే నాకే జాలేసేది నాకే నా చేతిలో జబ్బులు ఇవ్వాలనిపించేది బట్ యాజ్ ఫార్ as ద లవ్ ఈస్ కన్సర్న్ ఆడియన్స్ వచ్చి అమ్మా నిన్ను చూస్తే ఏదో దేవతను చూసినట్టుందమ్మా ఇంత మాటలు నా మీద సో దట్ వాజ్ వెరీ ఎక్సిలరేటింగ్ నాకు ఐ వాంటెడ్ టు బి ఇన్వాల్వ్డ్ విత్ నా భాష నేను మాట్లాడుకోవాలని ఒక తపన ఉందే అది పెరిగింది అప్పటికే ఉండేది అప్పటికి ఇంకా పెరిగింది. ఇప్పుడు బాంబే వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు? 45 years. బట్ తెలుగు ఉచ్చారణ ఎక్కడ కూడా కొంచెం కూడా పొల్లు కూడా తప్పుపోవట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. సంస్కృత్ హిందీ కూడా అట్లే తెలుగు వాళ్ళతో ఎక్కడ మాట్లాడరు ఇప్పుడు అక్కడంతా హిందీ. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వస్తాను కదా, వచ్చిన మొట్టమొదటి రోజు నేను డైలాగులు వచ్చినట్టు చెప్తాను, ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకంటే ఒక రోజు నాకు పడుద్ది అనమాట ఎక్లమిటైజేషన్ అగైన్. ఒక కనీసం 4-5 గంటలు పడుద్ది. ఇక్కడ అందరితో మాట్లాడడం మొదలు పెడతాను. మొదలు పెట్టాక బై ది ఈవినింగ్ ఐ కెన్ కరెక్ట్ అదర్స్ ఆల్సో. ఓకే, ఆ స్థితికి వచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవడమే కాకుండా అక్కడ యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. క్లాస్మేట్ అండి, యాక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత అయ్యాడు. నా క్లాస్మేట్ దీపక్ శెట్టి గారు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్ it was very wrong of me to get married to my best friend because I lost a best friend and got a husband. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా సారా? ప్రపోజ్ ఏంటో అది అట్లాంటిది ఏం జరగలేదు, అంత ఫిల్మీగా జరగలేదు. బట్ దెన్ we were very close to each other mentally as well as mentally చాలా చాలా క్లోజ్. ఓకే, ఇప్పుడు కూడా మనకి తెలుగులో ఏ ఉపయోగించాలో తెలియదు కానీ విపరీతంగా దెబ్బలాడుకుంటాం మేము. ప్రతి విషయం మీద దెబ్బలాడుకొస్తున్నాం, ఏ విషయం మీదనే. బయట వాళ్ళు ఎవరిని అడుగుతారు, అబ్బా ఎందుకని అంత దెబ్బలాడతారంటే, నేను దెబ్బలాడితే తనతోనే దెబ్బలాడతాను, నీతో దెబ్బలాడు కదా, నువ్వెవరు నాకు? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ ఐ డోంట్ ఫైట్ విత్ హిమ్, హూ విల్ ఐ ఫైట్ విత్? ఫైటింగ్ తను కూడా ఎట్లా చేస్తాడు. వి బోత్ ఫైటింగ్ బట్ వి బోత్ హ్యావ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరికి మాకు స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది, సో దే బోత్ లుక్ ఆఫ్టర్ దాట్. ఓకే, అండ్ దీస్ డేస్ వెన్ ఐఎమ్ కమింగ్ ఫర్ షూట్స్, మా హస్బెండ్ నన్ను ఒక్కదాన్ని పంపించడు ఇప్పుడు. ఈ ఫీల్స్ దట్, ఎందుకంటే నేను చాలా సార్లు పడ్డాలు లేవడాలు, నిజంలో 2-3 సార్లు భయంకరంగా పడిపోయాను. యాక్సిడెంటా? అంటే యాక్సిడెంట్ అంటే ఆ బైక్ మీద పడే సీన్ ఉంటది, అది చాలా భయంకరంగా దెబ్బతాయి. అయ్యో, అలాంటి టైంలోనే ఇప్పుడు నాకు బొంబాయిలో నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు కంటికి దెబ్బ తగిలింది. నాకు చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఎంత కేర్ఫుల్ చేసి, ఎంత కేర్ చేశారండి వాళ్ళు. దేవ కంప్లీట్లీ ప్రతి 2వ రోజు నన్ను డాక్టర్ దగ్గర పంపించేసేవాడు. నా డైరెక్టర్ గారు లేట్ అన్నాను, ఆయనకి పాపం ఏమి సంబంధం లేదు ఆ యాక్సిడెంట్ తోటి, కానీ ఆయన నా వెనకాతల ఈ డాక్టర్ తీసుకు, ఈ డాక్టర్ తీసుకు అంత. ఎందుకంటే వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, ఇట్ వాజ్ సపోజ్ టు టేక్ 9 months. 9 months వరకు ఆ గాయాలది ఆ ఇంపాక్ట్ ఉందే అది తగ్గదు అని చెప్పారు. ఆ 9 months లో నాకు చాలా నష్టం జరిగింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఫిల్మ్స్. సైన్ చేసిన సినిమాలు, మొదలుపెట్టిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కనీసం ఒక 5-6 వదులుకోవాల్సి వచ్చింది. రైట్ అయ్యా? ఇది లెఫ్ట్ అయ్యి. ఇది ఓకే, అది మొత్తం ఇంతవరకు బ్లాక్ అన్నమాట. ఓకే, బాప అంత ఇదిగా లేదు కానీ బ్లాక్నెస్, కంప్లీట్ బ్లాక్, ఏదో నల్ల రంగు పూసినట్టు ఇక్కడి నుంచి ఇదంతా ఇంతవరకు ఆ ఇంపాక్ట్ వల్ల అనమాట. మొత్తం రక్తంతో గడ్డం కట్టేసి అంటారు కదా లోపల, అట్లా అనమాట. ఎనీవే, అండ్ ద డాక్టర్ సెడ్ దేర్ ఇస్ నో వే వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దీనికి కనీసం 9 నెలలు పడుతుందని చెప్పారు. ఈ లోపల కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి, ఇట్లాంటి జరగడం మొదలు పెట్టింది దీంతో. కానీ బహుశా మా ఫ్యామిలీ ఎట్లాంటిది, నాకున్న రిలేషన్షిప్ అట్లాంటిది, దీనివల్ల నాకు దాని ఇంపాక్ట్ అర్థం కాలేదు. నాకు ఆ ఇంపాక్ట్ నాకేం అంటే నా మైండ్ మీద పడలేదు, నా సైక్ మీద పడలేదు, నా కెరియర్ మీద పడింది. డెఫినెట్ గా సినిమా కెరియర్ మీద పడింది, హిందీలో కూడా పడింది. ఆ తర్వాత నేను చేసిన సినిమాలే, ఆశా గానీ ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే. కానీ
నాకు రావాల్సినంత క్రెడిట్ తగ్గడం మొదలుపెట్టింది. అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ పిఆర్. ఓకే. పిఆర్ అసలు మనకు చేత కాదు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు కూడా చేత. దానివల్ల కూడా కొంచెం తేడా వచ్చింది. ఓకే. సో పిల్లలు ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారా? చెప్పలేమండి, Hmm. ఏమి చెప్పలేం. ఎప్పుడు ఏం జరుగుద్ది అనే విషయం మనం నాకు ఒక సబ్జెక్ట్ ఒకటి తీయాలని ఉంది. అది తీస్తే మాత్రం నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, వాడికి అర్థం కాదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. మా ఇప్పుడు ఉన్నాడు చూసారు ఇక్కడ, వాడినే పెట్టుకుని తీద్దాం, ఎందుకంటే బాగా సూట్ అవుతాడు ఆ రోల్కి. ఓకే. సో తెలుగుకి ఇంట్రడ్యూస్ చేద్దామని. ఇంట్రడ్యూస్ అంటే కాదు, ఆ క్యారెక్టర్ తను సరిపోతాడు. ఆ తర్వాత అతను చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయకపోతే ఎందుకంటే ఇప్పుడు మన సూపర్ స్టార్లు చెయ్యాలని మనం ఏం చేయట్లేదు. ఆ క్యారెక్టర్కి సరిపోతాడు, ఆ మాత్రం చేయగలడు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6'2". 6'2". 6'2.5". ఓకే, పెద్ద